అరే బయటికి రారా, నీతో మాట్లాడేది ఉంది. అరే మా పక్కింటి గుండు గురునాథన్ లేడారా? వాని పిల్లం ప్రెగ్నెంట్ అయిందిరా. ఏ కంగ్రాట్స్ రా, దావతలేదా? లంచోడుగా నేను చేయలేరా? వాడెవడో బాబా దగ్గరకు పోయి మంత్రం వేపిస్తే కన్సీవ్ అయిందంట. నిజం చెప్పురా, ప్రెగ్నెంట్ కావడానికి నీకు కాలో చేయలేదా రా? నీకు కాదురా అంటే నీకు చెవులు తెంగినాయారా? నీ కళ్ళల్లో ఆడిది పడితేనే వదలవు, పక్కింటి ఆంటీని వదులుతావా? అసలు లంచగొల్ల నీ నున్నుల్లో పెట్టుకోనరా, నా అన్ని అవుట్ ఆఫ్ స్టేషనే. అగో నువ్వు సంసారం ఎప్పుడైనవురా? వీళ్ళు వేరే మంత్రగాడు బాగా శక్తివంతుడట. పోయిన ఫస్ట్ సారి ఏమో కన్సీవ్ అయిందంట. వాడే దెబ్బయ్యవచ్చు, లేదంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మనం కూడా పోదాం వన్ దగ్గరికి. ఎందుకు నువ్వు కూడా ప్రెగ్నెంట్ అవుతావా? వాళ్ళని నమ్మద్దు, అందరు దొంగలే. ఏ పొక్కలు ఏ పాముంటది ఎవరికి తెలుసురా? పోతే కదా తెలిసేది ఆడ ఇసంటోడు. నీ చెవులు నా చంద్రయ్య కొల్లి వద్దరా అంటే పిత్తలేదారా? మనం కూడా పోయి మనకు కోపం ఉన్న లేదా మంత్రం చెప్పిద్దాం రా. మనం కొంపలు తింగటంలో మన మీదనే కోపం ఉంటుంది కానీ మనకి పని మీద ఉండదురా. నీకు మీ లవర్ వాళ్ళ బెస్ట్ మీద ఉంది మంట, వాడి మీద చెప్పి ఆ లంజోడుకు నేసి తింగలరా. రోజు రోజు కానీ రప్పరప్ప ఎక్కువైంది. నేను మా ఆంటీ వాళ్ళ హస్బెండ్ మీద చెప్పిస్తా. వాడిని ఏదో ఒకటి చేసి దాన్ని సెట్ చేసుకున్నాడే. వాడిని సావ తింగదామని ప్లాన్ వేసినట్టున్నావులే. అసలు పాపలు ఏయద్దురా, వానికి ఏం కావద్దు కానీ మన తమ్ముళ్ళు లేవద్దు గంతే. వాడు ఉండాలి, బట్ మీ ఆంటీని ముట్టద్దు పట్టద్దు అంతేనా? వాడు పట్టించుకోపోతే మీ ఆంటీ రిటర్న్ పడితే నీ పరిస్థితి ఏందిరా? అయితే మా ఆంటీకి నేను మరుగు మంది పెడతా. ఆడోళ్ళే మరుగు మంది పెడతారా, మొగోళ్ళు కూడా పెడతారని నిరూపిస్తా ఇయుడు. నీకే మందు పెట్టినట్టుంది, అందుకే పడి చస్తాన్నావు. పోదాం పారా. దొరికిరు కొండ గొర్రెలు. బాబా నీ హెయిర్ మస్తుంది. అవ్వేం చూసినా వెరకాన్నైతే జడలేసి పెట్టినా చూస్తావా బాబు? వద్దులే స్వామి, మా ప్రతివర్త ఫోటోతో నేను చెప్తాను. ఈమెమన్నా నా కళ్ళు ఏమో చెప్పింది, అదే తెలుసుకుందామని వెళ్తున్నా. ఈ పాపకు మాటలొస్తాయా? మా కళ్ళకి వచ్చినప్పుడు ఇప్పుడు మాట్లాడదే అంటే ఓం భీం తుపాకిని లపాకిని మియా కలిపిని నైట్ కళ్ళకి రావాలి. మీరేం పని మీద వచ్చిర్రో చెప్పుర్రి. వీని మీద చేతబడి చేయాలి. లంజోడుగా నేనేం చేసిర్రా నా మీద చేయమంటున్నావు? నీ మీద చేసినప్పుడు వర్క్ అయితే వేరే వాళ్ళ మీద చెప్పిద్దాను రా. అయితే నీ మీద చేసుకోరా. వద్దురా నా మీద. ముగ్గురు పొర్రెలు ఇద్దరు ఆంటీలు బతుకుతారు నా మీద, వట్టిగా వాళ్ళు ఆగమవుతారు. అయితే నా మీద బతుకుతలేదా నా పోరి? అబ్బో ఉందిలే బంగారం లాంటిది, దాన్ని చూస్తే దొడ్డి కూకున్నాడే లేవడం నీకెట్లా నచ్చిందిరా? అది ఎప్పుడు అందమే కదరా, మనసు కూడా చూడాలి. మనసే కాదు బావి కూడా పెద్దదేనట. ఏడి జావ గట్టిగానే అన్నా. బాబా నీకు 200 ఎక్కువ ఇస్తే మీకు తమ్ముడు లేకుండా ఎయ్యి. వీళ్ళు అవడాల లవంగానికి మాటలు ఎక్కువ వస్తాయి. స్వామి నాకు కూడా నేర్పిస్తావా మంత్రాలు? ఇది నేర్పియాలంటే నీ తమ్మునికి ఫస్ట్ 2 సూదులు అటు ఇటు పొడుచుకోవాలి. పొడుచుకోడా? వద్దులే, ఇంకేం లేవా వేరే? గుద్ద కింద కొనుపని 2 రోజులు చక్కగా పెట్టుకుని కూకుంటే వస్తుంది. కూర్చుంటే లోపలికి పోదా స్వామి? పోదు నాయన, కావాలంటే నువ్వు గుణపం మీద ఒకసారి కూకో. వద్దులే. మరి వచ్చిన పని కానీ రాంటే లవడాల సోద్యం కాబట్టివి. నా లవర్ వాళ్ళ బెస్టీ కానీ తమ్ముడు ఇవ్వకుండా చెయ్యు. వాడబోతే నన్ను ముట్టుకుంటే వాంతి ముడుచుకుపోతాడు చెయ్యుర్రి. వాళ్ళ తమ్ముడికి ఇట్లా మాయమైతే నీకేమైనా ప్రాబ్లమా? నీ మొట్టకు మొక్కు తాపాన్ని చేసి పుణ్యం కట్టుకోర్రి. మా ఆంటీ వాళ్ళ భర్త ఎటన్నా తెంకపోతాడు ఏ స్వామి. వాడు తెంకపోతే దాన్ని దెబ్బేద్దామని చూస్తానులే. ఈ 2 నిమ్మకాయలు నీ 2 గుడ్లకు కట్టుకో. ఈ మందు మీ ఆంటీతో మీ అంకుల్కి ఇప్పియు. మీ ఆంటీ నీకోసం ఎగురుకుంటూ వస్తుంది. స్వామి నిమ్మకాయల బరువుకు నా గుడ్లు కిందికి జారిపోతే జారినే అనుకో, ఒక దారంతో ముడేసి వెనక కట్టుకో. ఎన్ని రోజులు స్వామి ఇలా శవాల మీద పాలాలు ఏరుకుంటారు? నేను చెప్పినట్టు ఏరు కొడితే కుంభస్థలం వస్తుంది. ఏంటిది నాయన? నువ్వు మంత్రం చేసి మనుషుల వీధికి దయ్యాలు పంపుతావుగా, ఆ దయ్యాలను డబ్బున్నోళ్ళ వీధికి పంపి వాళ్ళ దగ్గర ఉన్న పైసలు బంగారం తీసుకొచ్చి మనకు తెలిసిన జాగల వారేమన్నారు. మళ్ళీ ఏం ఎరగనట్టు వాళ్ళని వాళ్ళ ఇంట్లో దించి మీ దయ్యాన్ని మీరు వెనకకు తెచ్చుకోర్రి. కాదు తమ్మ వాళ్ళకి ఏం తెలియదు, గుద్దల రిచ్ అవుతావు బాబా. ఐడియా మంచిగా ఉంది కానీ నాకేం చేయరాదు. అసొంటి పాపాలు ఏయద్దు నాయన. మనం చేసేవని సంసారి పనులని సంసారి మాటలు ఎందుకు? మీరు పోయిరాపోరు నాయన, నేను వాళ్ళ సంగతి చూస్తా. The next day. బొచ్చుగా ఏం చేసి వచ్చినవురా? ఎన్నడు ముట్టుకోనోడు ఎగిరెగిరి దాని మీద పడతాండు. నేను ఇచ్చింది వయాగ్రా టాబ్లెట్ కావచ్చు. ఓ లంజోడికి ఏం చేసి వచ్చినవురా? నాలెవరు నాకు బ్రేక్ అయిపోయింది, దాని బెస్టీతో కలిసిపోయింది. ఈ రోజు నాకు పక్కా సావే. అరే డింపులో కుర్రయ్య అనుకో, నేను కొల్లి వాళ్ళు దిగుదాం ఇయ్యాల. నువ్వు బాగా ఓవర్ చెప్తున్నావు నాయన. నీ మీదకి ఒక దయ్యాన్ని పంపి ఆగని చేస్తా. పంపేదేదో ఆడ దయ్యాన్ని పంపు. దయ్యాన్ని దెబ్బేసిన పేరన్న ఉంటది నాకు.
నా బతుకు జలగ తిరబట్టిన వారా పోరా నీకో దండం. ఇక్కడ గుద్దలు దమ్ముంటే వీడి మీదకి ఏదైనా పంపురా. ఓ లంజోడుకు మళ్ళీ నా వీధికి ఎందుకురా? నాతో పరగాశాలు వద్దు నాయనా. ముట్టగా చేయరా అంటే చెవులు దెంగినాయా? నీతో నెల సాధ కాకపోతే నీ తమ్ముడు చిన్నగా అయితే అడిగేరా. వీడు నా కొంప దెంగేటట్టున్నాడు ఈ రోజు. తమ్ముడు ఇట్లా చిన్న కాకపోలే నీకు తమ్ముడే లేకుండా ఎత్తయుడు. ఓం భీం లపాకిని తుపాకిని ఈ రోజు వీని తమ్ముడు మాయం కావాలి. ముట్టగా ఏమైందిరా? అందుండుడే చిన్నగా ఉందిరా అంటే అది కూడా మాయం చేయత్తలేదు నీకు. నువ్వే మంత్రం కానివి పూగ్ కానివి. మీరు నన్ను నమ్మలేదు నాయన, అందుకే మంత్రం రివర్స్ అయి పని చేయలేదు. ఈ లంచోడుకు మళ్ళా మాట మారుతాడు చూడు. ఒక రాడ్ అందుకొని తెంగాలి వీని ముఖంలో ముడ్డ. మీరు నన్ను నమ్మితే పని చేసేది 2000 ఇచ్చి కంచెలు కాలుర్రి. నువ్వేం పీకి ముళ్ళ పెట్టినవరా నీకు పైసలు ఇవ్వాలి. చేయకుండా నీ తమ్ముడు చిన్నగా అయితే ఎత్తా. గింది చిన్నగా ఏరా అంటే నీ గుడ్లు గుంజినట్టు ఎత్తివి. ఇప్పుడు ఏదో పొడిచిటో చిన్నగా ఎత్తా పెద్దగా ఎత్తా నేతలు తెంగుతానవా? నోట్లకి ఇంకో మాట వచ్చిందంటే గుడ్ల మందని నూకుతా. ఇంకా పైసలు అడుగుతాను చూడు, పాత చెప్పదుకొని తెంగుతా. వాళ్ళని విడదెంగురా అంటే కలిపి దెంగిన నీ కాకి పుక్కులు నా చెప్పు. ఏందిరా చూస్తున్నావు? కట్టేసి కళ్ళకేసి తెంగుతా. ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడు.